మూవీ లవర్స్. ఈ రోజు మనం ఒక ఎమోషనల్ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అదే రాజు వెడ్స్ రాంబాయి. కూతురు ప్రేమ గురించి తెలిసిన తండ్రి కూతురుపై చేసిన దారుణం ఏంటి? కూతురు తనకి ఇష్టం లేని వాడిని ప్రేమించిందని తండ్రి ఏం చేశాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మూవీ ఓపెన్ అవ్వగానే ప్రేమకు ప్రేమే శత్రువు అనే టైటిల్ కార్డుతో ఒక డోల్ని చూపిస్తారు. ఆ డోల్ మనతో కమ్యూనికేట్ చేస్తూ మంచు మనోజ్ గారి వాయిస్ ఓవర్తో మూవీ స్టార్ట్ అవుతుంది. 2010 ఆంధ్రప్రదేశ్లో ఒక మామూలు పల్లెటూరు ఇది. ఇందులో మూవీలో మన హీరో రాజు ఉంటాడు. బ్యాండ్ మేళం వాయిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఊర్లో మంచి పేరు ఉంటుంది. బ్యాండ్ మేళం వాయించడం రాజు వాళ్ళ నాన్నకి నచ్చదు. నేను కూడా అదే పని చేశాను, నా కొడుకు కూడా అదే చేస్తే ఏం వాల్యూ ఉంటుంది, మన ఊర్లో ఉండకుండా హైదరాబాద్కి వెళ్ళి ఏదైనా మంచి ఉద్యోగం చేయాలని అనుకుంటూ ఉంటాడు రాజు వాళ్ళ నాన్న. ఊర్లో ఎవరికి పెళ్లి జరిగినా రాజు అంగరంగ వైభవంగా బ్యాండ్ మేళం వాయించి చాలా గ్రాండ్గా చేస్తాడు. రాజు వాయించే డప్పుల శబ్దం ఊర్లో చాలా మందికి అంటే ఇష్టం. రాజు డప్పులు వాయించడం ఆ ఊర్లో ఒక అమ్మాయికి చాలా ఇష్టం. ఆ అమ్మాయి పేరు రాంబాయి. మూవీలో మన హీరోయిన్ రాంబాయి ఒక పెళ్లి ఊరేగింపులో రాజు డప్పు కొడుతూ ఉంటే ఎవరికి తెలియకుండా చూసి ఎంజాయ్ చేస్తుంది. రాజు ఇంట్లో ఎప్పుడు బాక్సింగ్ చూస్తూ ఉంటాడు. రాజుకి రాంబాయి అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయిని వన్ సైడ్గా ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ఆ విషయం రాంబాయితో చెప్పాడు. ఒకరోజు రాజు వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడ రాంబాయి అండ్ ఫ్రెండ్ సిస్టర్ దగ్గర కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. దాంతో రాంబాయిని చూసి రాజు సైడ్ కొడుతూ ఉంటాడు. రాంబాయిని అదోలా చూడటం వాళ్ళ ఫ్రెండ్ గమనించి, ఏమే రాజు నిన్నే చూస్తున్నాడు, బహుశా లవ్ చేస్తున్నాడేమో అని అంటుంది. అప్పుడు రాంబాయి, ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడావంటే చెంప పగులుతుంది అని వార్నింగ్ ఇస్తుంది. అలా అన్న కొద్దిసేపటికే రాజు బ్యాండ్ మేళం వాయిస్తూ ఇంకొక పెళ్లి ఊరేగింపు చేస్తూ వెళ్తూ ఉంటాడు. అది చూడటానికి రాంబాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని చూస్తూ మళ్ళీ అలానే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఏంటే ఇప్పుడే కదా చూసినందుకు తిట్టావు, మళ్ళీ సడన్గా వచ్చి బ్యాండ్ మేళం వాయిస్తుంటే చూస్తున్నావేంటి అని వాళ్ళ ఫ్రెండ్ అడిగితే, అదంతా నీకెందుకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే రాజు అతని ఢోల్ మీద రాజు వెడ్స్ రాంబాయి అని రాస్తాడు. ఇది చూసిన రాంబాయి కోపడి రాజు దగ్గరికి వెళ్ళి, ఏంటి నువ్వు ఇలా రాసావు అని అడుగుతుంది. అప్పుడు రాజు, నువ్వంటే నాకు చాలా ఇష్టం రాంబాయి, అందుకే నేను ఇలా రాశాను అని అంటాడు. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడవనుకో చెంప పగులుతుంది అని మళ్ళీ కోపంగా చెప్పి అక్కడి నుంచి రాంబాయి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే రాంబాయి వాళ్ళ నాన్న పేరు వెంకన్న. ఆ ఏరియాలో గవర్నమెంట్ హాస్పిటల్లో కాంపౌండర్గా పనిచేస్తూ ఉంటాడు. అతని కుడికాలు డ్యామేజ్ అవ్వడం వల్ల సరిగ్గా నడవలేకపోతాడు. అతనికి కోపం ఎక్కువ. సో ప్రతిదానికి అరుస్తూ సైకోలా బిహేవ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో రాంబాయి ఒక రోజు మటన్ కుప్పని తీసుకొని వచ్చి వాళ్ళ నాన్నకి ఇవ్వగా అతను అది చూసి, ఇలాంటి కుప్ప ఎవడే నీకు ఇచ్చింది, దీంట్లో గుండె లేదు, నాలుక లేదు, బ్లడ్ లేదు, ఎవడే నీకు ఇది ఇచ్చింది అని తనని తిట్టి డైరెక్ట్గా మటన్ ఇచ్చిన వాళ్ళ దగ్గరికే వెళ్ళి, నా కూతుర్ని వేమర్చి పంపించారా, ఇది అసలు ఎలా తింటారు అని వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ, వీడి కాలికుంటైనా సరే వీడికి బలుపు మాత్రం చాలా ఎక్కువ, చిన్నప్పటి నుంచే వీడికి కాలికుంటని వాడికి భయం, అందుకే పొగరుతో ఇలా ఉంటాడు కప్పిపుచ్చుకోవడానికి అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. వెంకన్న వాళ్ళ బంధువులు కూతురు రాంబాయి కోసం ఒక పెళ్లి సంబంధం తీసుకొని వస్తారు. పెళ్లి కొడుకు ఒక ప్రైవేట్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాడు అంటే, ప్రైవేట్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాడా, నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను, వాడికి కూడా గవర్నమెంట్ జాబ్ ఉంటేనే నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, మీరు మాత్రం గవర్నమెంట్ జాబులు ఉన్న వాళ్ళకి మీ పిల్లల్ని ఇచ్చి చేశారు, మరి నా కూతురికి ఏం తక్కువ, గవర్నమెంట్ జాబ్ ఉన్న వాడికే ఇస్తాను అని సీరియస్గా చెప్తాడు. అప్పుడే అక్కడికి రాజు అండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, మన ఏరియాలో వినాయకుడిని పెడుతున్నాం, చందా ఇవ్వమని వెంకన్నని అడుగుతారు. అప్పుడు దానికి వెంకన్న, చందా లేదు ఏం లేదు, అసలు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, నా ఇంటి చుట్టుపక్కల కూడా మళ్ళీ కనిపించొద్దు, కావాలంటే మేమే వినాయకుడిని పెట్టుకొని మేమే నిమజ్జనం చేసి ఊరేగింపు చేసుకుంటామని చెప్పేస్తాడు. కట్ చేస్తే రాజు ప్రతిరోజు రాంబాయిని ఫాలో చేస్తూ అతని లవ్ విషయం చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ చెప్పలేకపోతాడు. ఇలా రాజు ఫాలో అవ్వడం రాంబాయి గమనిస్తూనే ఉంటుంది. ఒకరోజు రాజు రాంబాయి అనే నేమ్ని పచ్చబొట్టు పొడిపించుకొని రాంబాయికి చూపిస్తాడు. అది చూసి రాంబాయి కొంచెం షాక్ అవుతుంది, కానీ ఏం చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఇంకా రాజు మాత్రం ఆర్ అనే లాకెట్ వేసుకున్నాను, టాటూ కూడా వేసుకున్నాను, అయినా కూడా నన్ను అసలు చూడదేంట్రా అని వాళ్ళ ఫ్రెండ్తో అంటే, వాళ్ళ ఫ్రెండ్, ఈ మధ్య కాలపు అబ్బాయిలు ఎంత ఫాస్ట్గా ఉన్నారా, నువ్వు మాత్రం నీ ప్రేమ విషయంని ఇంకా తనకి చెప్పనే లేదు, వెళ్ళి త్వరగా చెప్పు అని అంటాడు. ఇంకా రాజు కూడా ఇలా కాదు, నా లవ్ మ్యాటర్ని చెప్పేయాలి అనుకుని ఆ రోజు సాయంత్రం రాంబాయి కాలేజ్ నుంచి తిరిగి వస్తూ ఉండగా రాంబాయిని ఆపి, నీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు. అప్పుడు రాంబాయి కోపంగా, ఏం విషయం చెప్పాలి, అసలు ఏంటి, నువ్వు నీ డోల్ మీద కూడా రాజు వెడ్స్ రాంబాయిని ఎందుకు రాసావు, నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని తిట్టడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు రాజు, నేను నిన్ను 2-3 రోజుల నుంచి కాదు, ఎన్నో నెలల నుంచి ప్రేమిస్తున్నాను, 2 చేతులతో కొడితేనే కదా శబ్దం వచ్చేది, అలానే నా లవ్ నిన్ను యాక్సెప్ట్ చేస్తేనే కదా నా లవ్ ఏంటో నీకు అర్థమయ్యేది అని చెప్పేసి అంటాడు. టైం తీసుకొని ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే వాళ్ళ ఊర్లో వినాయకుడి విగ్రహం పెడతారు. రాజు అతని బ్యాండ్ మేళం వాయిస్తూ ఫుల్ హంగామా చేస్తూ ఉంటాడు.
పూజ చేయడానికి రాంబాయి కూడా వస్తుంది. అందరికీ ప్రసాదం ఇచ్చిన తర్వాత రాజు దగ్గరికి వచ్చేసరికి ఎవ్వరికీ తెలియకుండా ఒక లెటర్ని ఇస్తుంది. ఆ లెటర్ మీద ఏముందా అని రాజు పక్కకి వెళ్ళి చూస్తే దాంట్లో రాజు వెడ్స్ రాంబాయి అని ఉంటుంది. తన లవ్ని యాక్సెప్ట్ చేసిందని అర్థం చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పటి నుంచి ఇద్దరు లవ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి అమ్మా నాన్నకి తెలియకుండా రాంబాయి రాజు కలుసుకుంటూ ఉంటారు. రాజు వాళ్ళ నాన్న రాజు కోసం ఒక కీప్యాడ్ ఫోన్ తీసుకొని ఉంటాడు. ఈ కథ 2010లో జరుగుతుంది కాబట్టి ఆ టైంలో కీప్యాడ్ ఫోన్ అంటే చాలా గొప్ప. ఫోన్ తీసుకొచ్చిన తర్వాత రాజు మొదట్లో నాకు ఫోన్ వద్దు అంటాడు. కానీ ఫోన్ ఎలానో కలా తీసుకొని రాంబాయికి మొదటిగా కాల్ చేసి నాకు నా నాన్న ఫోన్ కొనిచ్చాడు అని చెప్పగా రాజు అండ్ రాంబాయి ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరు ఫోన్ కాల్ స్టార్ట్ అవుతాయి. ఎలాగో రాంబాయి దగ్గర ఆల్రెడీ ఫోన్ ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరు కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే రాజు వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చొని సాయంత్రం వేళ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఎవరి లవ్ సిన్సియర్ అని మాట్లాడుకుంటూ రాంబాయి గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. రాజు వాళ్ళ నాన్న అక్కడే ఉండడంతో రాజు రాంబాయిని ప్రేమిస్తున్న విషయం తెలుస్తుంది. సో నెక్స్ట్ డే నుంచి ఒరేయ్ నీకేదైనా సంబంధం చూడమంటావా, పెళ్లి చేసుకుంటావా అని అడగడం స్టార్ట్ చేస్తాడు. నాన్న ఇప్పుడే నాకు పెళ్ళేంటి, దానికి ఇంకా చాలా టైం ఉంది, నువ్వు ఇప్పట్లో అస్సలు అలాంటి ఆలోచనలు పెట్టుకోకు అని రాజు అంటాడు. ఆ తర్వాత రాజు రాంబాయి దగ్గరికి వెళ్ళి మా నాన్న నాకు పెళ్లి చేయాలనుకుంటున్నాడు అని చెప్తాడు. అప్పుడు రాంబాయ్ మరి ఇప్పుడు ఏం చేద్దాం మనం అని అడిగితే రాజు ఇంకా మనకి ఏ దారి లేదు, ఇద్దరం కలిసి లేచిపోదామని అంటాడు. దాంతో రాంబాయికి చాలా భయం వేస్తుంది. లేచిపోవడం నా వల్ల కాదు, నేను అది చేయలేను అని అంటుంది. వాళ్ళు మన పెళ్లికి ఎలాగైనా ఒప్పుకోరు. సో నెక్స్ట్ డే మార్నింగ్ తెల్లవారుజామున 4 గంటలకు మన ఇద్దరం కలిసి లేచిపోదాం అని ప్లాన్ వేసుకుంటారు. ఇంకా ఆ రోజు సాయంత్రం రాంబాయి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ నాన్న నన్ను గవర్నమెంట్ జాబ్ ఉన్న అతనికి ఇచ్చి పెళ్లి చేస్తావా, లేకపోతే బ్యాండ్ మేళం ఇలాంటి జాబ్ ఉన్న వాళ్ళకు కూడా ఇస్తావా అని అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు బుజ్జి, చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడైనా కొట్టానా, నిన్ను కొట్టే పనులు అన్నీ చేసుకోకు, నీ పని చదువుకోవడం, నా పని నేను గవర్నమెంట్ జాబ్ చేసే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడం, అంతేగాని నువ్వు ఎక్కువ ఆలోచించకు అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా విన్న రాంబాయికి చాలా భయం వేస్తుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు తెల్లవారుజామున రాజు గుడి దగ్గరికి వెళ్ళి రాంబాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎంతసేపటికి రాంబాయి రాకపోవడంతో ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ రాంబాయి తన ఫ్రెండ్ ఇద్దరు కలిసి కాలేజ్కి వెళ్తూ ఉంటే ఊర్లో ఒక అతను డ్రాప్ చేస్తాడు. సో అతను ఎంతవరకు వచ్చింది మీ లవ్ మ్యాటర్ అని రాంబాయితో అంటాడు. రాంబాయి షాక్ అయ్యి నీకెలా తెలుసు, ఎవరు చెప్పారు అని అంటే నాకు తెలియకపోవడం ఏంటి, ఊరు మొత్తం ఇదే మాట్లాడుకుంటున్నారు, నువ్వు రాజుని ప్రేమిస్తున్నావని చెప్తాడు. దాంతో రాంబాయి అప్పటి నుంచి రాజుని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అతను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయదు. ఇది చూసి రాజుకి చాలా కోపం వచ్చి ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు అని డైరెక్ట్గా రాంబాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా రాజు రాంబాయిని నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు, నాతో ఎందుకు మాట్లాడట్లేవు అని అడగగా అప్పుడు రాంబాయి మన లవ్ మ్యాటర్ ఊరు మొత్తం తెలిసిపోయిందంట, ఇంకా నాన్నకి తెలిస్తే చంపేస్తాడు, నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది. ఇది విన్న రాజు అయితే నన్ను వదిలేస్తున్నావా, నేను నీకు బోరు కొట్టానా అని అక్కడే ఉన్న ఒక కర్రతోని రాంబాయిని బాగా కొడతాడు. ఇంకా కోపంగా నువ్వు నన్ను వదిలేస్తే నేను చంపేస్తాను అని చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాంబాయిని కొట్టడం ఇంటి పక్కన ఉన్న వాళ్ళు చూసినందుకు రాంబాయి వాళ్ళ నాన్న వెంకన్నకి చెప్తారు. ఇది విన్న వెంకన్నకి కోపం వచ్చి డైరెక్ట్గా రాజు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. నా బిడ్డనే కొడతావా, ప్రేమిస్తావా అని చెప్పేసి ఫుల్గా కోపంతో అందరి ముందు గొడవ చేస్తాడు. అందరి ముందు మీ బ్రతుకు ఎంత, మీ బ్యాండ్ మేళం వాయించే బతుకులు ఎంత, నా కూతురు కావాల్సి వచ్చిందారా నీకు అని చెప్పేసి బాగా తిడతాడు. అందరి ముందు అవమానిస్తాడు. ఇంకా వెంకన్న రాజుతో ఇంకోసారి నా కూతురు జోలికి వస్తే నరికేస్తా అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతాడు. ఈ అవమానం అంతా రాజు వాళ్ళ ఫాదర్కి అస్సలు నచ్చదు. ఇదా రాను చేసిన పని అని చెప్పి రాజుని బాగా తిడతాడు. అందుకే చెప్పాను నువ్వు కూడా ఈ బ్యాండ్ మేళం అంతా వదిలేసి చక్కగా హైదరాబాద్కి వెళ్ళి ఏదైనా పని చేసుకో అని చెప్పాను. హైదరాబాద్కి వెళ్ళి బాగా సంపాదించుకొని ఊర్లో ఏదైనా షాప్ పెట్టుకో అని చెప్పాను. కానీ నువ్వు ఎప్పుడైనా నా మాట వింటే కదా అని చెప్పేసి బాగా బాధపడతాడు. ఇదంతా విన్న రాజుకి కూడా బాగా కోపం వచ్చి వాళ్ళ ఫాదర్ మీదే చేసుకోబోతాడు. ఇంకా అక్కడే ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాడిని తీసుకొని బయటకు వెళ్ళిపోతారు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే కొద్దిసేపటికి రాజు వాళ్ళ నాన్న చనిపోయిన విషయం రాజుకి తెలిసి అక్కడికి వచ్చి చాలా ఎమోషనల్ అయ్యి బాగా ఏడుస్తాడు. నిజానికి రాజు వాళ్ళ నాన్నపైనే చేసుకోబోతాడు కదా, సో వాళ్ళ ఫ్రెండ్స్ ఆపి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. కానీ వాళ్ళ నాన్న మాత్రం నా సొంత కొడుకే నా మీద చేసుకోబోతాడా అని అతను బాధపడుతూ గుండెల్లో నొప్పి రావడంతో చనిపోతాడు. రాంబాయి కూడా రాజు వాళ్ళ నాన్న శవాన్ని చూసి తన వల్ల ఇదంతా జరిగిందని చాలా బాధపడుతుంది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు రాజు వాళ్ళ నాన్న కోరిన ప్రకారం హైదరాబాద్కి వచ్చి ఒక పెట్రోల్ బంక్లో పనిచేస్తూ రాంబాయి గురించి ఆలోచిస్తూ దిగులుగా ఉంటాడు. అప్పుడప్పుడు రాంబాయికి కాల్ చేసినా కూడా తను లిఫ్ట్ చేయకపోవడంతో చాలా బాధపడతాడు. మరోపక్క రాంబాయి కూడా రాజు గురించి ఆలోచిస్తూ ఎప్పుడు బాధపడుతూ ఊర్లో బ్యాండ్ మేళం సౌండ్ వినిపించగానే రాంబాయి రాజు వచ్చాడేమో అనుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తుంది. కానీ రాజు కాకుండా అక్కడ మరెవరో ఉంటారు.
అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు రాజు బైక్ పంచర్ అవడంతో డ్యూటీకి వెళ్ళడం కాస్త లేట్ అవుతుంది. ఇంకా దాంతో ఓనర్ రాజుని పనిలో నుంచి తీసేస్తాడు. దాంతో రాజు తనతో ప్లీజ్ అన్నా, నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం, ఇంకోసారి ఎప్పుడు లేట్గా రాను అని చాలా బతిమలాడుకుంటాడు. మా నాన్న కూడా చనిపోయాడు, ఇప్పుడు నేను మా అమ్మని చూసుకోవాలి అని ఎంతో రిక్వెస్ట్ చేసినా కూడా ఆ ఓనర్ అస్సలు పట్టించుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని నానా మాటలు తిట్టి పంపిస్తాడు. కానీ రాజు మాత్రం సరే, నేను చేసిన పనికి మాత్రం డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని అంటాడు. కానీ దానికి కూడా ఓనర్ ఒప్పుకోకుండా అక్కడి నుంచి నెట్టేస్తాడు. ఇంకా దాంతో రాజుకి చాలా కోపం వచ్చి పెట్రోల్ బంక్తో ఆ ప్లేస్ మొత్తం పెట్రోల్ పోసి అగ్గిపుల్లతో అంటించబోతాడు. అది చూసి ఓనర్ చాలా షాక్ అయిపోయి ప్లీజ్ అంటించకు అని బతిమలాడుకొని రాజుకి ఇవ్వాల్సిన డబ్బు ఇస్తాడు. ఇంకా రాజు మళ్ళీ ఊరికి తిరిగి వెళ్తాను, మా ఇంట్లో అమ్మని చూసుకుంటాను, ఏదైనా పని అక్కడే చేసుకుంటాను అని డిసైడ్ అయ్యి మళ్ళీ తిరిగి ఊరికి వచ్చేస్తాడు. రాజు తిరిగి వచ్చిన విషయం రాంబాయికి తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాజుని చూడాలనుకొని తన ఇంటిపైకి ఎక్కి రాజు వైపు చూస్తూ ఉండగా ఇది గమనించిన వెంకన్న కోపంతో రాంబాయిని కిందకి పిలిచి ఇంట్లో యాసిడ్ బాటిల్ ఉంటుంది, తీసుకొని రమ్మని చెప్తాడు. తన తెచ్చాక మూత ఓపెన్ చేసి అది నీ మొహం మీద పోసుకో అని అంటాడు. అప్పుడు రాంబాయి ఏం మాట్లాడుతున్నావు నాన్న అని అంటే, ఇన్ని రోజులు ఆ రాజుగాడే తప్పు చేస్తున్నాడు అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వు కూడా తప్పు చేస్తున్నావని. ఇంకోసారి నా మాట కాదని వాడిని చూసావనుకో నీ మీద యాసిడ్ పోస్తా అని చాలా భయపెట్టి అక్కడి నుంచి ఫుల్ కోపంగా వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు రాంబాయ్ రాజుతో మాట్లాడదామని కాయిన్ బాక్స్ నుండి ఫోన్ చేస్తుంది. కానీ రాంబాయ్ వాయిస్ వినగానే రాజు కోపంతో రాంగ్ నెంబర్ అని కాల్ కట్ చేసేస్తాడు. దాంతో రాంబాయ్ అదే విషయం తన ఫ్రెండ్కి చెప్పి రాజుని తీసుకొని రమ్మని పంపిస్తుంది. అలా వెళ్ళిన వాళ్ళ ఫ్రెండ్ రాజుతో రాంబాయ్ నీతో మాట్లాడాలని అంటుంది, సో నేను తీసుకొని రమ్మని చెప్పింది అని అంటుంది. దానికి రాజు నేను రాను అని చెప్పి తనని తిరిగి పంపించేస్తాడు. దాంతో రాంబాయ్ రాజు ఇంటి దగ్గరికి వెళ్ళబోగా తన ఫ్రెండ్ తనతో నువ్వు రాజు ఇంటికి వెళ్ళావని మీ నాన్నకు తెలిస్తే నిన్ను బాగా కొడతాడు అని అంటుంది. కానీ దానికి అప్పుడు రాంబాయ్ మా నాన్న నా శరీరాన్ని కొట్టగలడు కానీ నా మనసుని కొట్టలేడు కదా అని చెప్పి అలానే రాజు ఇంటి దాకా వెళ్తుంది. ఇంకా తన వాళ్ళ ఇంటికి రావడం చూసి రాజు సీరియస్ అవుతాడు. రాంబాయ్ తనతో నన్ను క్షమించు రాజు, నేను కావాలని నీకు ఫోన్ చేయలేదు, నా వల్లే మీ నాన్న చనిపోయాడు కదా, అందుకే నేను నిన్ను డిస్టర్బ్ చేయొద్దనుకున్నాను, అర్థం చేసుకో అనగా దానికి రాజు అవునా, మరి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు, ప్రేమించిన వాడు హైదరాబాద్లో ఉన్నాడో చచ్చాడో ఏంటో అని ఫోన్ చేసి కనుక్కుందామని లేదా నీకు, మళ్ళీ ఇష్టం ఉందని ఇప్పుడు అంటున్నావు, నీ మీద నాకు చాలా కోపం ఉంది అని చెప్తాడు. దానికి రాంబాయ్ నువ్వే నన్ను మర్చిపోయావు అంటుంది. అప్పుడు రాజు అవునే, నేనే నిన్ను మర్చిపోయాను, ఎంతలా మర్చిపోయానంటే ఆకలి అయితే అన్నం తిననంత, నిద్ర వస్తే పడుకోలేనంత, నువ్వు ఫోన్ చేయకపోయినా కూడా ఫోన్ తీసుకొని నువ్వు తిన్నావా లేదా అని మాట్లాడే అంత అని చాలా ఎమోషనల్గా చెప్తాడు. మనకి రాంబాయ్ అంటే ఎంత ఇష్టమో అర్థమయ్యేలా చెప్తాడు. అదంతా విన్న రాంబాయ్ కూడా చాలా ఎమోషనల్ అయి రాజుని హగ్ చేసుకుంటుంది. దాంతో రాజుకి ఇక్కడ రాంబాయ్ మీద కోపం పోవడంతో ఇద్దరు మళ్ళీ కలిసిపోతారు. అప్పుడే రాంబాయ్ తనతో నువ్వు మళ్ళీ హైదరాబాద్కి పోతావా అని అడిగితే దానికి రాజు నేను హైదరాబాద్లో ఉండలేను, ఇక్కడ బ్యాండ్ మేళంతో బతుకుదామంటే నాన్న గుర్తొస్తాడు, అప్పులు ఎలా తీర్చాలో ఆటో ఎలా కొనుక్కోవాలో ఇంకా ఇప్పుడు నాకు ఏం చేయాలో అసలు ఏం అర్థం కావటం లేదు అని అంటాడు. అప్పుడు రాంబాయ్ నువ్వేం టెన్షన్ పడకు రాజు, నువ్వు ఎలానో కల్లా ఇవన్నీ చేసేస్తావులే అని ధైర్యం చెప్తుంది. నెక్స్ట్ డే రాంబాయ్ రాజుని కలిసి ఈ రోజు నుంచి రాంబాయ్ ఎవరికి భయపడదు అని అంటుంది. దానికి రాజు మా నాన్న కోసం ఆటో కొనుక్కుంటే సరిపోతుంది, కానీ మీ నాన్నకు అలా కాదు, గవర్నమెంట్ ఉద్యోగమే కావాలి, చూస్తుంటే మన ఇద్దరి పెళ్లి జరగడం చాలా కష్టంగా ఉంది అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు అది విన్న రాంబాయ్ ఆటో కొనుక్కో అని తన దగ్గరున్న డబ్బులు ఇవ్వగా ఆ డబ్బులు చూసిన రాజు నాకు మీ నాన్న డబ్బు ఏం అక్కర్లేదు అని అంటాడు. కానీ దానికి రాంబాయ్ అప్పుగా అయినా తీసుకో అని చెప్తుంది. సో దాంతో రాజు ఆ డబ్బు తీసుకుంటాడు. నిజానికి రాంబాయ్ వాళ్ళ నాన్న దాచుకున్న డబ్బు బీరువా నుంచి తీసుకొని వస్తుంది. ఇంకా ఆ డబ్బుతో రాజు ఆటో కొనుక్కుంటాడు, అప్పులు కూడా తీర్చేస్తాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒక రోజు రాంబాయ్ రాజుని కలవగా రాజు తనతో నాకు ఆటో కొనిపించావు, నా అప్పులు తీర్చేలా చేసావు, నేనంటే నీకు అంత ఇష్టమా అని అడుగుతాడు. దానికి రాంబాయ్ అవును, నువ్వు వచ్చి మా నాన్నతో మళ్ళీ ఒకసారి మాట్లాడొచ్చుగా అంటుంది. కానీ మళ్ళీ తనే వద్దులే, మాట్లాడితే గొడవలు అవుతాయి అని బాగా ఆలోచించి మీ ఫ్రెండ్ కూడా ఇలానే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా, మొదట వారి పెళ్లికి కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోలేదు కదా, కానీ తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసి వాళ్ళు పెళ్లి చేశారు, సో ఈ ఐడియా ఏదో బాగుంది, మనం కూడా వాళ్ళలాగానే ఫాలో అవుదాం, నీ వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యానంటే మా నాన్న నీకు చచ్చినట్టుగా ఇచ్చి పెళ్లి చేస్తాడు అని అంటుంది. అప్పుడు రాజు కూడా ఈ ఐడియా ఏదో బాగుందే అని ఇదే ఫాలో అవుదాం అని చెప్తాడు. సో వాళ్ళిద్దరు కలిసి రాజు ఫ్రెండ్ దినాకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి దినాకర్ని ఇంటి బయట ఉండమని చెప్పి వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళి క్లోజ్ అవుతారు. సీన్ కట్ చేస్తే రాంబాయ్కి చాలా జ్వరంగా ఉండడంతో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని టాబ్లెట్స్ తెమ్మని అంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న నీకు అసలు జ్వరం ఎలా వచ్చింది, నువ్వు ఏం చేసావని అని చెప్పేసి తన చేయి పట్టుకొని గమనించగా ఏదో తేడాగా ఉంది అనిపించి తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. ఇంకా డాక్టర్ తనని చెక్ చేసి చెప్పగా తన ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న వెంకన్నకి చాలా కోపం వస్తుంది.
ఇదంతా విన్న వెంకన్న చాలా షాక్ అయిపోయి ఊర్లో తెలిస్తే తన పరువు మొత్తం పోతుంది అని తెలుసుకొని రాంబాయిని ఇంటికి తీసుకెళ్లి దారుణంగా కొడతాడు. వాళ్ళ అమ్మ కూడా ఊర్లో మా పరువు మొత్తం పోయేలా చేసావు కదనే అని ఇద్దరూ తనని బాగా తిడతారు. ఇంకా నెక్స్ట్ డే వెంకన్న రాజు ఇంకొకసారి తన కూతురు వెంట పడొద్దు అని అనుకొని ఒక రౌడీ గ్యాంగ్ తో మాట్లాడి రాజుని కొట్టించమని పంపుతాడు. సో రాజు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుతూ ఉండగా వెంకన్న మాట్లాడి పెట్టిన ఆ రౌడీ గ్యాంగ్ వచ్చి రాజు వాళ్ళపై అటాక్ చేస్తారు. వీళ్ళు తిరిగి వాళ్ళపై అటాక్ చేయడంతో వాళ్ళు భయపడి పారిపోతారు. ఈ గ్యాంగ్ అంతా వెంకన్ననే పంపించాడు అనుకొని రాజుకి వెంకన్నపై బాగా కోపం వచ్చి ఇలా కాదు అని చెప్పేసి ఊరందరితో ఒక పంచాయతీ పెట్టిస్తాడు. పెద్ద మనుషులతో పెట్టించిన ఈ పంచాయతీకి వెంకన్న రాకుండా వాళ్ళ భార్య పిల్లల్ని పంపుతాడు. అప్పుడు అక్కడున్న పెద్ద మనుషులు వెంకన్న రాజుపై దాడికి రౌడీలని పంపించాడు. అసలు వెంకన్నకి రాజు అంటే ఎందుకంత కోపం? అప్పుడు వెంకన్న వాళ్ళ భార్య ఈ రాజుగాడు మా కూతుర్ని పిచ్చిదాన్ని చేసి తన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆటో కొనుక్కొని అప్పులు కూడా తీర్చుకున్నాడు. ఆడపిల్లని బెదిరించి డబ్బులు తీసుకున్న వాడిని ఏం చేయాలి, అందుకే నా భర్త అలా చేశాడు అంటుంది. అది విన్న రాజు కోపంతో వెంకన్న ఇంటికి వెళ్ళి ఏ వెంకన్న బయటికి రా, నీ కూతురు దగ్గర డబ్బులు అప్పుగానే తీసుకున్నాను, ఇదిగో తీసుకో అని చెప్పేసి డబ్బులు విసురుతాడు. ఆటో కూడా ఇక్కడే ఉంది తీసుకో అని చెప్తాడు. కానీ గుర్తుపెట్టుకో, ఈ రోజు నేను జీరో కావచ్చు, కానీ ఏదో ఒక రోజు నేను కూడా చాలా గొప్పవాడిని అవుతాను. ఎప్పటికైనా నువ్వు రాంబాయిని నాకే ఇచ్చి పెళ్లి చేయాలి, మా పిల్లల్ని కూడా నువ్వే ఆడించాలి అని చెప్పేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే వెంకన్న మ్యారేజ్ బ్రోకర్కి ఫోన్ చేసి నా కూతురు రాంబాయికి ఒక మంచి గవర్నమెంట్ సంబంధం చూడు అని చెప్తాడు. అదంతా అక్కడే ఉన్న రాంబాయ్ విని తన నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న ప్లీజ్ నేను రాజునే పెళ్లి చేసుకుంటాను, మా పెళ్లికి ఒప్పుకో నాన్న అని బ్రతిమలాడుకుంటుంది. అది విన్న వెంకన్న చాలా కోపంతో వచ్చి బూతులు తిడుతూ దారుణంగా తనని కొడతాడు. ఎప్పటికైనా నీ పెళ్లి గవర్నమెంట్ ఉద్యోగుడితోనే అవుతుంది, ఆ రాజుగాడిని ఇంకా మర్చిపో అని చెప్తాడు. నేను చూసిన వాడినే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్తాడు. ఇంకా తన కూడా భయంతో సరే నాన్న నువ్వు చూపించిన వాడిని పెళ్లి చేసుకుంటాను అని ఒప్పుకుంటుంది. అదే రోజు రాత్రి బాగా ఆలోచించిన రాంబాయ్ తన నాన్న రాజుతో తన పెళ్లి చేయడని అర్థం చేసుకొని వెళ్ళి రాజుని కలిసి ఇంకా నా వల్ల కావటం లేదు రాజు, పెళ్లి చేసుకోను అంటే నువ్వు కొడతావు, పెళ్లి చేసుకుంటాను అంటే మా నాన్న కొడతాడు, సో ఈ ఇద్దరి మధ్యలో నేను చాలా నరకం అనుభవిస్తున్నాను, ఇంకా మన ఇద్దరు పెళ్లి ఎప్పటికీ కాదు, మా నాన్న నా ప్రెగ్నెన్సీ కూడా తీపించేశాడు, ఇంకా ఈ జన్మలో నేను నిన్ను కలవలేను, మనం కలిసి సంతోషంగా బ్రతకలేము, అంతా అయిపోయింది, ఇదే నేను నిన్ను చివరిసారిగా కలుస్తున్నాను అని చెప్తూ చాలా ఎమోషనల్ అయ్యి నువ్వు మరొక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. తర్వాత రోజు నుంచి రాజు రాంబాయ్ గురించి ఆలోచిస్తూ ఫుల్ డ్రింక్ చేస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. రాజుని అలా చూస్తున్న దివాకర్ రే రాజు నువ్వు రాంబాయ్ని చాలా సీరియస్గా లవ్ చేసావు, కానీ తను లేకుండా నువ్వు ఉండలేవు అని నాకు తెలుసు, అందుకే ఒకసారి వెంకన్న మామని కలిసి మీ పెళ్లి మ్యాటర్ గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడు అని చెప్పడంతో రాజు కూడా సరే అని ఒప్పుకొని వెంకన్న ఇంటికి వెళ్తాడు. ఇంకా వెంకన్నతో ఆ రోజు కోపంలో అలా మాట్లాడేశాను, నన్ను క్షమించండి మామయ్య, ప్లీజ్ రాంబాయ్ని నాకు ఇచ్చి పెళ్లి చేయండి, నేను తనని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను, కావాలంటే హైదరాబాద్కి వెళ్ళి బాగా డబ్బులు సంపాదించి తీసుకొని వస్తాను అని చెప్పి అతని కాళ్ళ మీద పడి బ్రతిమలాడుకుంటాడు. అదంతా ఇంట్లో నుండి చూస్తున్న రాంబాయ్ కూడా చాలా ఫీల్ అవుతుంది. అయితే రాజు చెప్పిందంతా విన్న వెంకన్న సరే నేను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, కానీ నువ్వు ముందు గవర్నమెంట్ జాబ్ సంపాదించుకొని రా, అప్పుడే నేను మీ ఇద్దరు పెళ్లి చేస్తాను అంటాడు. అప్పుడు రాజు సరే మామయ్య నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని వస్తాను అని చెప్పేసి దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి నేను చదివిన 7th క్లాస్కి ఏదైనా ఉద్యోగం వస్తుందా అని షాప్ ఓనర్ని అడగగా అతను 7th క్లాస్కి ఈ మధ్య కాలంలో ఎవరు జాబ్ ఇవ్వరు అని చెప్పి అంటాడు. అది విన్న రాజుకి తన ఇంకా గవర్నమెంట్ జాబ్ ఎప్పటికీ రాదు అని అర్థమవుతుంది. కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. రాజు మాత్రం రాంబాయ్ గురించి ఆలోచిస్తూ దిగులుగా అలానే కూర్చొని ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి రాంబాయ్కి పెళ్లి చూపులు జరుగుతున్నాయి అని చెప్తాడు. సో వెంటనే రాంబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రాజు చూస్తాడు. వచ్చిన పెళ్లి కొడుకు అండ్ వాళ్ళ ఫ్యామిలీతో రాజు నేను రాంబాయ్ని చాలా ప్రేమిస్తున్నాను, మా ఇద్దరికి పెళ్లి కాకపోయినా మేము భార్య భర్తల్లానే, రాంబాయ్ కడుపులోనే నా బిడ్డ కూడా చనిపోయింది అని మొత్తం మ్యాటర్ అంతా వాళ్ళతో చెప్తాడు. ఇంకా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని బ్రతిమలాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వెంకన్న రాజుని చూసి సీరియస్ అవ్వగా అప్పుడే రాజు కోపంలో వెంకన్నని వెనక్కి తోయడంతో కుంటికాలు కావడంతో అతను కింద పడిపోతాడు. ఇంకా పెళ్లికొడుకు ఫ్యామిలీ కూడా కడుపు తీయించిన కూతుర్ని మా ఇంట్లోకి కొడలా పంపిస్తావా అని వెంకన్న నానా మాటలు అని అవమానించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రాజు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఇదంతా చూస్తున్న వెంకన్నకి చాలా కోపం వస్తుంది. చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ కూడా రాజుగాడి వల్ల ఊర్లో పర్వంతా పోయింది, దీనంతటికి కారణం మీ కూతురే అని చెప్పేసి బాగా అవమానిస్తారు. అయినా నీకు రెండో కాలు కూడా బాగుంటే ఆ రాజుగాడిని ఇలా వదిలేసేవాడివా, ఇంకా ఇప్పుడు ఏం చేస్తాం, అయినా నువ్వు ఇంకా ఏం చేయలేవు, అందుకే రాంబాయ్ని ఆ రాజుగాడికి ఇచ్చి పెళ్లి చేయమని చెప్తారు. అదంతా విన్నాక వెంకన్న కూడా వాళ్ళ భార్యతో సరే రాంబాయ్ని రాజుకే ఇచ్చి పెళ్లి చేద్దాము అని ఒప్పుకుంటాడు. నా కాలు కుంటైతే ఏం, వాడి కాళ్ళు బాగానే ఉన్నాయి కదా
అదే విషయం రాంబాయికి చెప్పగా అది విన్న రాంబాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి మా నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నాడు అని చెప్పడంతో ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా రాజు అండ్ రాంబాయి పెళ్లి కూడా ఫిక్స్ అయ్యి వాళ్ళిద్దరూ నిశ్చితార్థం చేసుకుంటారు. అప్పుడే వెంకన్న పద్ధతుల ప్రకారం రాజు కాలు మొక్కగా అక్కడున్న రాజు ఫ్రెండ్స్ అదంతా చూసి మొత్తానికి వెంకన్న రాజు కాలు మొక్కేశాడు అని చెప్పేసి అరవడం వెంకన్నకి చాలా కోపం తెప్పిస్తుంది. ఆ రోజే నైట్ వెంకన్న చాలా కోపంతో ఫుల్ గా డ్రింక్ చేసేసి ఈ రాజుగాడు అనుకున్నట్టుగానే అనుకున్నది సాధించాడు, నేను వాడి కింద ఓడిపోయాను, ఇదంతటికి కారణం నా కుంటికాలే అని చెప్పేసి అతని కాల్ని చూసుకొని బాగా బాధపడుతూ ఈ కుంటికాలు వల్ల వాడిని ఏం చేయలేకపోయాను అని కోపంతో రగిలిపోతాడు. రాజుగాడు అన్నట్టుగానే వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళ పిల్లల్ని నేడే ఆడించాలి, అలా జరగకూడదు అని ఆలోచిస్తూ అక్కడే గోడకి ఉన్న ఎయిడ్స్ వ్యాధి పోస్టర్ని చూసి వెంటనే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి హెచ్ఐవి బ్లడ్ శాంపిల్స్ నుండి బ్లడ్ బాటిల్ తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు. అదంతా అక్కడే ఉన్న వాచ్మ్యాన్ కూడా చూస్తాడు. అలా ఇంటికి వచ్చిన వెంకన్న రాంబాయిని చూసి, ఏంటి తల్లి ఇంత నీరసంగా అయిపోయావు, పెళ్ళంటే ఎంతో సంతోషంగా ఉండాలి, సో నీ నీరసాన్ని పోగొట్టేందుకు నేను ఒక ఇంజెక్షన్ని తెచ్చాను అని అలా ఆ హెచ్ఐవి బ్లడ్ని రాంబాయిలోకి ఇంజెక్ట్ చేస్తూ చిన్నప్పుడు తనకి ఫస్ట్ టైం ఇంజెక్షన్ ఇస్తున్న సీన్ని గుర్తు తెచ్చుకుని ఏడుస్తాడు. సీన్ కట్ చేస్తే తర్వాత వెంకన్న రాంబాయికి ఆ వ్యాధి రక్తం ఎక్కించాడని వాచ్మెన్ చెప్పడంతో ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. రాంబాయిని హాస్పిటల్లో ఒక రూమ్ లో ఉంచుతారు. తన అమ్మ కూడా తన దగ్గరికి వెళ్ళడానికి చాలా భయపడుతుంది. ఇంకా ఇదంతా తెలుసుకున్న రాజు వెంటనే రాంబాయి దగ్గరికి వచ్చి తన దగ్గరని తీసుకోబోగా రాంబాయి తనతో, నాకు ఆ వ్యాధి ఉంది, సో నాతో మాట్లాడకుండా దూరంగా వెళ్ళు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ రాజు మాత్రం, నాకు అంతా తెలిసి నాకు ఆ రక్తంని ఎక్కిస్తే నువ్వు నా దగ్గరికి వస్తావని మీ నాన్నకి తెలుసు, కానీ అదే రక్తం నీలోకి ఎక్కిస్తే నేను నీ దగ్గరికి రాలేనేమో అని మీ నాన్న అనుకునే ఇలా చేశాడే, కానీ నువ్వు బాగున్నప్పుడు నీ వెంట పడి నీకు బాలేనప్పుడు వెనక్కి వెళ్ళిపోయే వాడి లాంటి టైప్ కాదే ఈ రాజుగాడు అని చెప్తాడు. అప్పుడున్న రాంబాయి, ఇప్పుడు లేదు, నువ్వు నాతో ఉంటే నీకు కూడా ఈ వ్యాధి వస్తుంది, సో ప్లీజ్ నా నుంచి దూరంగా వెళ్ళిపో, నన్ను ముట్టుకోవద్దు, నాతో మాట్లాడొద్దు అని చెప్తుంది. నువ్వు కూడా చనిపోతావు, సో ఇక్కడ నుంచి వెళ్ళు అంటే అప్పుడు రాజు అంటే ఊరికే రాజు కాదే, రాజు వెడ్స్ రాంబాయి, నువ్వు లేకపోతే నేను లేను అంటాడు. ఒక్కరోజు బ్రతుకుతావా, ఒక్క నెల బ్రతుకుతావా, లేదా ఒక్క సంవత్సరం బ్రతుకుతావా, ఎన్ని రోజులైతే అన్ని రోజులు మనం కలిసే ఉండాలి, కలిసే బ్రతుకుదాం. అలా వాళ్ళిద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ సమక్షంలో పెళ్లి చేసుకొని 7 సంవత్సరాలు హ్యాపీగా కలిసి బ్రతికి కలిసే చనిపోయి ఉంటారు. అలానే పోతూ పోతూ వాళ్ళ కడుపులో పెరుగుతున్న బిడ్డని కూడా తీసుకొని వెళ్ళిపోతారు. నిజానికి ఇదొక కల్పిత స్టోరీ కాదు, మహబూబాబాద్లో ఇల్లందు అనే గ్రామంలో జరిగిన రియల్ స్టోరీ. ఈ విధంగా ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి ఇంకా మీరు ఏ మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ వినాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.